జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం పురస్కరించుకొని ఈరోజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షించిన చార్మినార్ నుంచి కూడాను మదీనా క్రాస్ రోడ్స్ వరకు కూడాను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క జై సంవిధాన్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి ఉన్నారు. మనం మాట్లాడదాం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా దేన్ని ఉద్దేశించుకొని పురస్కరించుకొని చేస్తాం. హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ కార్యక్రమం ఈరోజు చార్మినార్ వద్ద నిర్వహించడం జరుగుతుంది. ఈ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ మా యూత్ కాంగ్రెస్ నాయకులు కానీ క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే గాంధీవాదం బాపు గారి మార్గంలో ఏదైతే దేశం ఉండాలని కలలుగన్నారో ఈరోజు మోడీ గారు దానికి పూర్తి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగం అమలు కూడా ఎక్కడ జరగకుండా మొత్తం రాజ్యాంగానికి విరోధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నందున దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించి మన హక్కుల పట్ల శాంతియుతంగా గాంధీ మార్గంలో అవగాహన కల్పించడానికి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు మీరు ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడడానికే మేము ఇదంతా చేస్తూ ఉన్నాం, ముందుకెళ్తా ఉన్నాం అని చెప్తున్నారు. ఈరోజు అలాంటి మాట చెప్పే కాంగ్రెస్ పార్టీనే యువతను ఎక్కువ పెద్ద మొత్తంలో మోసం చేసిన తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఓట్లేస్తే గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు యువతను పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ నాయకులు ఈరోజు చెప్తా ఉన్నారు. 10 ఏళ్ళు పరిపాలించిన టీఆర్ఎస్లో కనీసం జాబ్ నోటిఫికేషన్లకు కూడా నోచుకోలేదు వాళ్ళు. ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ కానీ దేనికైనా డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఎగ్జామ్ పెడదామని పోతే కూడా దాన్ని కూడా పేపర్ లీక్ చేసి దాంట్లో కూడా అవినీతి చేసిన ఘనత కేసీఆర్ కుటుంబంని. వాళ్ళు ఈరోజు జాబ్ల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అదన్నారు ఇదన్నారు. వాళ్ళు ఏం చేయలేదు. 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి మాకు ఓటేసి గెలిపించినారు. గెలిచిన వెంటనే మేము డిఎస్సి నోటిఫికేషన్ కానీ టీచర్స్ జాబ్స్ కానీ 10 ఏళ్లలో వాళ్ళు ఎన్ని జాబ్లు అయితే ఇచ్చారో అది మా రేవంత్ అన్న గారు, మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఇయర్లోనే ఆ జాబ్లన్నీ ఇచ్చి ఈరోజు తెలంగాణనే రికార్డ్ స్థాయిలో నిలపడంగా జరిగింది. అవి అవాస్తవాలు, అవన్నీ తప్పు. కానీ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ని బీజేపీని గెలిపించి తప్పు చేశారు లోక్సభ ఎన్నికల్లో, అదే బీఆర్ఎస్ ని గెలిపిస్తే కనుక తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ వాయిస్ అయ్యి ఈరోజు పార్లమెంట్ లో వినిపించేవాళ్ళని చెప్తున్నారు కేటీఆర్ కి తీవ్రంగా ఏమంటారు పూర్తిగా మతిస్థిమితం తప్పింది అనుకుంటా. వీళ్ళే బూతుల దగ్గరుండి బీజేపీకి ఓటు వేసారు. వాళ్ళకు 0 సీట్లు వచ్చినాయి. వాళ్ళ ఓట్లు మొత్తం బీజేపీకి వేసి బీజేపీ గెలిపించు. ఈరోజు బీజేపీ ఎన్ని అసెంబ్లీ స్థానాలు గెలిచిందో మీరు చూడవచ్చు. అసలు బీజేపీ బలమే లేదు. టీఆర్ఎస్ కేసులు పెడతారనే భయంతోనో, ఈడీ సిబిఐ భయంతోనో వాళ్ళు ఓట్లన్నీ బీజేపీకి గెలిపించి బీజేపీని గెలిపించుకొని ఈరోజు బట్టగాల్చి కాంగ్రెస్ మీద వేయడము ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోవాలి. వాళ్ళే బీజేపీ ఎంపీలను గెలిపించారు. మరి 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు అసలు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. మన రాష్ట్రానికి ₹1 కూడా బడ్జెట్ తీసుకొని రాలేదు. అసలు వాళ్ళు సిగ్గుతో తొలగించుకోవాలి. వాళ్ళ ప్రశ్నించాల్సింది బీజేపీని పోయి మనం అడగడం చాలా. చివరిగా ఒక్క మాట, రేవంత్ రెడ్డి గారిని సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని చిల్లరగాడు అంటూ కేటీఆర్ అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. 100 జన్మలు ఎత్తున కేసీఆర్ గొప్పతనం రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి చిల్లరగానికి తెలియదు అని ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఎట్లా చూడు? పూర్తిగా నిస్సహాయ స్థితిలో జనాలు పట్టించుకోక, సొంత అక్కనో చిల్లనో పట్టించుకోక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా దొంగని చూసినట్టు చూస్తారు. దయ్యాలు అని చెప్పి ఇంట్లో తోడబుట్టిన ఆడపిల్లనే మా నాన్న చుట్టుపక్కల దయ్యాలు ఉన్నాయని చెప్పి అనేసరికి మనకి మైండ్ దొబ్బింది అనుకుంటా. ఇప్పుడు పిచ్చోళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఏది పడుతుంది మాట్లాడుతుంటారు. అట్లా పిచ్చోళ్ళకే తయారై మాట్లాడతారు. ఖబర్దార్ కేటీఆర్, అట్లాంటివి నడవవు. రాజకీయాలలో హుండతనంగా ఉండాలి, విమర్శలు చేయాలి, ప్రతి విమర్శలు తీసుకోవాలి. కానీ ఈ రకమైన చెడు భాష మాట్లాడితే హీరో అవుతారని అనుకుంటున్నాడు. దాంతో అయ్యేది లేదు, పోయేది లేదు. రేవంత్ రెడ్డి గారి పదవి అయిపోయింది. ఆయన ఇంకా మరొక నెలలో క్లోజ్ చేస్తున్నారు, ఆయన్ని దింపేస్తున్నారు. నెక్స్ట్ సీఎం ఎవరో వాడికే తెలియదు అని చెప్తున్నారు. ఎందుకు అయిపోతుందండి? ఇంకా అసలు 2 సంవత్సరాలు కూడా పూర్తిగా కాలేదు. వాళ్ళు అదే చెప్తున్నా, పూర్తిగా ఇంకా భ్రమలో ఉన్నారు. ఓడిపోయినాం అనే దాన్ని తీసుకోలేక ఇంకా మేమే అధికారంలో ఉన్నాము అనే ఒక పిచ్చి పట్టిన దూరంలో ఆ దురహంకారం ఎక్కడ పోతుంది? ఆ అహంకారంతో ఇంకా అదే చిల్లరైపోతున్నారు. ఏది పడితే మాట్లాడితే చెల్తుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా యువజన కాంగ్రెస్ కేటీఆర్కి బుద్ధి చెప్తుంది. ఇంకోసారి ఇట్లా మాట్లాడితే మాత్రం తెలంగాణలో తిరగనియం.